హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ప్రీమియర్ ప్రోలో మరో కొత్త ట్రాన్సాక్షన్స్ అయితే తీసుకొచ్చానండి. ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ 3 ట్రాన్సాక్షన్లు అయితే మీకు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు 3 ట్రాన్సాక్షన్ డెమో అయితే నేను చూపిస్తాను. అవి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మనం క్లిప్కి అప్లై చేయాలని చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట. ఇవైతే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకునే ముందు వీడియో అయితే దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అవి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ చూడండి, నేను కొన్ని క్లిప్స్ అయితే మీకు చెప్పడం కోసం ఇందులో నేను తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మీకు ఆ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు 3 ఫోల్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ 3 ఫోల్డర్స్లో కూడా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ మీరు జస్ట్ డైరెక్ట్ ఇలా బిన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కొత్త బిన్ తీసుకోండి. కొత్త బిన్ తీసుకుని అందులోకి అయితే మీరు దీన్ని ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ అనేది మీరు ఇలా ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ లొకేట్ అడుగుతుందండి. ఫస్ట్ క్లిప్కి లొకేట్ అడిగితే మీరు ఎక్కడైతే సేవ్ చేసి పెట్టుకున్నారో అక్కడ లొకేట్ ఇచ్చుకోవచ్చు అనమాట. అది ఎప్పుడైనా సరే ప్రీమియర్ ప్రో ఏ ఫైల్స్ అయినా కానండి, అది ఆఫ్లైన్ అడిగిందంటే కనుక మనం దాన్ని లొకేట్ చేయాలన్నమాట. మనం లొకేట్ చేయాలంటే అది ఎక్కడైతే మనం సేవ్ చేసి పెట్టామో ఆ ఫోల్డర్లోకి మనం వెళ్ళి సెర్చ్ కొట్టి ఓకే క్లిక్ చేసినట్టయితే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, మనం ఈ విధంగా ట్రాన్సాక్షన్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా చూడండి ట్రాన్సాక్షన్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇది ఏం చేస్తారంటే మీరు ఈ ట్రాన్సాక్షన్ తీసుకునే ముందు మీకు ఈ 2 ఆన్లో ఉంటాయండి. ఇక్కడ మీరు టైమ్ లైన్ ప్యానల్లో ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ అండ్ ఓవర్ రైట్ ఇది ఆఫ్ చేయాలండి. అలాగే లింక్డ్ సెలక్షన్ ఉంది కదా, ఇది కూడా ఆఫ్ చేయాలన్నమాట. ఇది ఆఫ్ చేసిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా కూడా మీకు ఇక్కడ మీడియా క్లిప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఏం చేయాలంటే మీడియా క్లిప్ పింక్ కలర్లో ఉంది కదా, దీని అయితే మీడియా క్లిప్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఈ క్లిప్స్ 3 ఉన్నాయి కదా, ఇవి కొంచెం క్లిప్కి మధ్యలో సెంటర్ ఉండేటట్టు ఒకసారి నేను ఏ విధంగా పెట్టాను చూడండి. ఆ విధంగా పెట్టినట్టయితే మీకు క్లిప్ చేంజ్ అయ్యేటట్టు, సీన్ చేంజ్ అయ్యేటట్టు ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఒక అందమైన ఎఫెక్ట్ అయితే మనం క్రియేట్ చేసాం అనమాట. ఈ విధంగా మన ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయండి. ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రాన్సాక్షన్లోకి వెళ్దాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో మీకు వేరే సీక్వెన్స్లో నేను ఇంకొక 2 క్లిప్స్ అయితే నేను తీసి పెట్టుకున్నాను. వాటి కోసం నేను వేరే బిన్ అయితే కొత్తగా తీసుకుని దాంట్లోకి అయితే నేను ఇంపోర్ట్ చేస్తాను అనమాట. వేరే ట్రాన్సాక్షన్ అనేది మనం ఫస్ట్ ఫోల్డర్ అయిపోయింది కదండి. ఇప్పుడు సెకండ్ ఫోల్డర్లోకి వెళ్దాం. సెకండ్ ఫోల్డర్లోకి వెళ్ళి దీన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను నేను. దీన్ని అయితే మీరు లొకేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆఫ్లైన్ కొట్టేని పర్వాలేదు. ఆఫ్లైన్ కొట్టేసినా కూడా మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది చూపిస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ కూడా సేమ్ ఎంతేనండి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే సరిపోద్ది. ఇందులో కూడా మీడియా ఫైల్ ఆఫ్లైన్లో ఉంటుంది. మీడియా ఫైల్ అయితే డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను క్లిప్స్ ఏ విధంగా ట్రాన్సాక్షన్తో ప్లే అవుతాయి అనేది. చూడండి, మల్టీ ఫ్రేమ్తో ఒక అద్భుతమైన ఎఫెక్ట్ అయితే మనం క్రియేట్ చేసాం అనమాట. ఈ విధంగా మనం సాంగ్ కానివ్వండి, అలాగే టీజర్స్ కానివ్వండి, ఈ విధమైన ఎఫెక్ట్స్ మనం యూజ్ చేసామంటే కనుక సీన్స్ అయితే అదిరిపోతాయి అనమాట అండి. ఓకే అండి, మరి నెక్స్ట్ సీక్వెన్స్లో నేను ఇంకొక 2 క్లిప్స్ అయితే తీసి పెట్టుకున్నాను. థర్డ్ ట్రాన్సాక్షన్ అయితే చూద్దామండి. దానికోసం కూడా నేను ఏం చేస్తానంటే ఇంకొక బిన్ అయితే నేను ఓపెన్ చేసి పెట్టుకుంటాను. ఇంకొక బిన్ అయితే నేను తీసుకున్నాను కొత్తగా. దీంట్లోకి నేను మన 3వ ట్రాన్సాక్షన్ అయితే నేను ఇందులోకి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇందులో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓకే క్లిక్ చేసి ఆఫ్లైన్ కొట్టేయండి, ఏం ప్రాబ్లం లేదు. దీనికి ట్రాన్సాక్షన్ అయితే మనకు డైరెక్ట్గా చూపించేస్తుంది. ట్రాన్సాక్షన్ ఈ విధంగా చూశారు కదా. ఇది మనం ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్టయితే ఒకసారి టైం లైన్ పెద్ద చేద్దాం. ఇందులో కూడా వీడియో క్లిప్ అనేది డిలీట్ చేసింది. ఆఫ్లైన్లో ఉన్న క్లిప్ అనేది మనకి ట్రాన్సాక్షన్ 2 కూడా ఏం చేద్దామంటే క్లిప్కి మధ్యలో ఉండేటట్టు కరెక్ట్గా అటు ఇటు వచ్చేటట్టు మనం సెట్ చేద్దాం. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తానండి ఇది ఏ విధంగా ఉంటుందో. చూసారు కదండి, ఒక డైమండ్ సర్కిల్ టైపు మనం మంచి ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేసాం అనమాట. ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్ యూజ్ చేసి మీరు చేసే ఎడిటింగ్ వీడియోస్ అనండి, సాంగ్స్ అనండి, ఏదైనా సరే మన అద్భుతమైన ఎఫెక్ట్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త ట్రాన్సాక్షన్లు, మరిన్ని కొత్త ఎఫెక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి, బాయ్.